ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దుష్టులు, దుర్మార్గులు, దేవుని యందు భయభక్తులు లేని వారు, కఠినాత్ములు కీడు చేయుటకు పన్నాగములు పన్నుతూ ఉంటారు. ఎవరిని వలవేసి పడవేయాలా అని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వారికి సమాజంలో తంటాలమారి అని పేరు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించాలి. వినయ విధేయతలు కలిగి ఉండాలి. దేవుని వాక్యము వినాలి, ధ్యానించాలి. విన్న వాక్యము ఇతరులకు చాటి చెప్పాలి. ప్రతి ఒక్కరిని దేవునిలోనికి, ఆయన వాక్యపు వెలుగులోనికి నడిపించాలి. ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. లోకానుసారులతో ఎన్నడూను సాంగత్యము చేయరాదు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుట ఎంతో మేలు. ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకుని బాప్తిస్మం పొంది రక్షింపబడిన పిల్లలు ఒక ప్రత్యేకపరచబడిన వారు కావున క్రీస్తునందు ఉన్నవారు గనుక దేవుని శక్తి, బలము, మహిమ, ప్రభావములు ఉంటాయి. ఆయన నమ్ముకున్న బిడ్డలకు సమాజంలో గొప్ప పేరు లభిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉంటారు. సమాజంలో ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారు. వీరు దేవుని దృష్టిలో ఉంటారు గనుక ఏ ఆపదలు వారి దరిచేరవు. అపవాది యొక్క శోధన, వేదన, బాధలు వీరి దరిచేరవు. దేవుని కాపుదల వీరికి ఉంటుంది. అపవాది క్రియలు జరిగించే వారితో ఎన్నడూను సాంగత్యము చేయరాదు. దేవుని యందున్న వారికి మంచి పేరు సమాజంలో ఉంటుంది. కీడును జరిగించే వారికి, దుర్మార్గులకు తంటాలమారి అని పేరు పెట్టబడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా కీడు చేయు పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. కీడు చేయు వారు దుర్మార్గులు, మూర్ఖులు, భక్తిహీనులకు తంటాలమారి అని పేరు ఉంటుంది అని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగా మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని, కన్నబిడ్డలైన వారు వారిని దూషించి వేదనకు గురిచేసి వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలు మనసు మార్చండి. వారి కఠిన హృదయాలను కరిగించి తల్లిదండ్రులను ప్రేమగా, ఆప్యాయతగా చూసుకునే మనసు దయచేయండి. వృద్ధులైన తల్లిదండ్రులు వేదన అంతటినీ తొలగించి వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రుల మాట వినక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు దుఃఖము కలిగిస్తున్న వారిని తాకండి. తల్లిదండ్రుల మాట విని క్రమంగా, మర్యాదగా తల్లిదండ్రులను సంతోషపరిచే వారిగా చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.